రోజు తినేదో తాగేదో ఒకటి చెప్పుకుంటున్నాం కదండి. బొప్పాయి చలికాలం ఖచ్చితంగా బొప్పాయి తినాలండి. అయ్యో చలికాలం బొప్పాయి ఏంటండి బాగా వేడి చేసేస్తుంది కదా అంటారు. ఎస్, ఆ వేడి కూడా ఈ చలికాలం కావాలి, శరీరానికి ఆ వెచ్చదనం కావాలి. అసలు విషయానికి వచ్చేస్తాం. ఈ చలికాలం రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, జ్వరాలు జలుబులు దగ్గులు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఈ బొప్పాయిలో ఏముంటుందో తెలుసు కదా, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఇది బ్రహ్మాండంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మనల్ని పడిపోకుండా కాపాడుతుందండి. మరి ఇదే చలికాలం అరుగుదల తగ్గుద్దండి. చికెను మటన్లే కాదు, మామూలువి తిన్నా కూడా అరగవు. సో ఎర్లీ మార్నింగ్ నేనైతే బొప్పాయి తీసేసుకుంటున్నాను. జ్యూస్గా కానీ ముక్కల్లో కానీ తీసేసుకోండి, ఏం పర్లేదు. ఈ బొప్పాయిలో పప్పైన్ ఉంటుందండి. అది పొట్టకి ఎంత ఫ్రెండ్లీ అంటే, పప్పైన్ అంటే ఒక జిగురులా ఉంటుంది చూడండి, అది పొట్ట గట్ బ్యాక్టీరియాని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేస్తుంది. పొట్ట ఎప్పుడైతే బాగుందో బుర్ర బాగుంటుంది, బుర్ర ఎప్పుడైతే బాగుందో మామూలుగానే చలికాలం డల్గా ఉంటుంది కదండి, రోజంతా ఎనర్జెటిక్గా హ్యాపీగా పనిచేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఇంకా రెండోది, చలికాలం మీకు తెలుసు స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. వ్యాజలైన్లు ఆ లోషన్ ఈ లోషన్ పొలోమని రాసేస్తూ ఉంటారు. బొప్పాయి తినండి, స్కిన్ హెల్త్కి పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి స్కిన్ను కూడా ఇది మెరుగుపరుస్తుంది. కంటి చూపు మొదటి నుంచి చెప్పుకునేదే, చిన్నప్పుడు 3వ క్లాస్ 4వ క్లాస్లో కూడా చదువుకున్నాం కదా, బొప్పాయి కంటి చూపుని మెరుగుపరుస్తుందని. ఈ మధ్య చిన్నపిల్లలు కాస్త దూరం కనబట్టలేదు వాళ్ళకి, మనకు పెద్ద అయ్యాక వెంటనే గ్లాసులు పడిపోతున్నాయి. సో మరి కంటి చూపుకు కూడా ఈ బొప్పాయి అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. మనం ఎంతసేపు బొప్పాయి బొప్పాయి అనుకుంటున్నాం, ఆ ఆకు గొడవేంటి అంటారేమో. ఈ ఆకు గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మాత్రపు ఆకు ఒక గుప్పెడు వారానికి తీసుకుంటే, అయ్యో డెంగ్యూ వచ్చిన వాళ్ళకి కదా, ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు కదా అనుకుంటున్నారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అండి. ఆకులు వదిలేస్తాం మనం ఎంతసేపు. ఆకు అంటే టీ ఆకు అంతే కాదు, ఈ ఆకు, పసుపు ఆకు, జామాకు, నేరేడు దగ్గర నుంచి మారేడు దగ్గర నుంచి అన్ని ఆకులు కూడా, ఆ వ్యవసాయం చేసే వాళ్ళని చూడండి, ఆయన రోజు ఏదో ఒక ఆకు గుప్పిడి తీసుకెళ్ళిపోయి చక్కగా కషాయం పెట్టుకొని తాగేస్తానండి, లేకపోతే కనీసం నీళ్ళల్లో వేసుకొనైనా తాగేస్తానని చెప్తూ ఉంటాడు చూడండి. అది గొప్పతనం అండి. సో మరి బొప్పాయి చేసే మేలు అంతా ఇంత కాదు. పొట్టకి, కంటికి, స్కిన్కి రోగాలు రాకుండా మరి ఎంత మేలు చేస్తున్నప్పుడు ఈ పప్పైన్ అనే ఎంజైమ్ వేరే వేరే చోట ఎక్కడా ఉండదు. కొంతమంది పచ్చి బొప్పాయి కూడా తింటారండి, ఏం పర్వాలేదు తినండి. కొత్తగా అలవాటు చేసుకున్న వాళ్ళకి కాస్త తేడా చేస్తుందేమో, కొద్దిగా అలవాటు చేసుకునేవాళ్ళు. ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు, మన జీన్స్లో ఉందండి బొప్పాయి, మన పూర్వీకులు మొదటి నుంచి తింటున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. డైలీ ఒక కాయ హాయిగా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇగో ఇలాంటి తోటలు అవకాశం దొరికితే ఒకేసారి వారానికి సరిపడా కూడా కిలో 10 రూపాయలు కూడా లేదండి, బయట అయితే మరి చాలా ఉంది. మీ ఏరియాలో ఎంత ఉంది, ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.